పోలవరానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయగలుగుతారా ఈసారి? పోలవరానికి సంబంధించి ఒక మాట మీకు చెప్పాలి, ఎందుకంటే పోలవరం గురించి నాకు పూర్తిగా తెలుసు. పోలవరం మాకు 7 దశాబ్దాల కళ, ఇవాళ కాదు నిన్న కాదు. పోలవరం అనేది 60-70 సంవత్సరాల నుంచి కళ మాకు. చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం గురించి ఒక్కరోజు కూడా ఆలోచించలే. 20,000 ఎకరాలు రైతులను ఇబ్బంది పెట్టకుండా రైతులు కోరినటువంటి పరిహారం ఇచ్చి కలెక్టర్ల ద్వారా ఇప్పించి తీసుకున్నటువంటి పరిస్థితి. కొద్దిమంది తెలుగుదేశం రైతులను రెచ్చగొట్టి కోర్టులో వేసినటువంటి కేసులు తప్ప మిగతా రైతులందరూ కూడా సజావుగా రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజున భూములు. పోలవరం డ్యామ్ దగ్గర రాజశేఖర రెడ్డి గారి విగ్రహం 100 అడుగుల రూపంలో పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అంటారు? ఆయనకి దక్కాల్సిన గౌరవం అదే అని అంటారా? పూర్తిగా సమంజసం. అది ఎంతవరకు సమంజసం అంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా, మిగతా రాజకీయ విషయాలు నేను చెప్పలేను కానీ ఈ విషయంలో మాత్రం అందరూ ఒకే మాట మీద ఉంటారు. రాజశేఖర రెడ్డి గారికి సముచితమైనటువంటి గౌరవం ఇవ్వాల్సిందే. పోలవరం తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం రాజశేఖర రెడ్డి గారే. మీ నియోజకవర్గానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పరిశ్రమలు ఎప్పటికీ అలాగే కొనసాగుతాయి అంటే ఏ దశలో ఉన్నాయి? అట్లాగే ఐటీ సెక్టార్ కానీ అంతర్జాతీయ విమానాశ్రయం చేయడానికి ఇక్కడ ఎంతవరకు భూములు కోల్పోయిన వాళ్ళకి కావచ్చు, లేదంటే న్యాయం చేసింది? ఐటీ సెక్టర్ హైదరాబాదు రావడానికే కొంతకాలం పట్టింది, ఒక రోజులో రాలేదు ఐటీ సెక్టర్. చంద్రబాబు నాయుడు ఏదో నేనే తీసుకొచ్చాడని చెప్తాడు. చంద్రబాబు నాయుడు కాలంలో ఐటీ సెక్టర్లో వచ్చింది 3,600 కోట్లు. రాజశేఖర రెడ్డి గారి టైంలో 36,000 కోట్లు. ఇవాళ హైదరాబాద్ ఐటీ సెక్టర్లో 2 లక్షల కోట్లు ఉన్నాయి ఇవాళ. ప్రధానంగా టిడ్కో ఇల్లు విషయం మీద వాళ్ళ రాష్ట్రంలో ప్రతిపక్షం చేస్తూ ఉంది. టిడ్కో ఇల్లు విషయం కావచ్చు, లేదంటే వైఎస్ఆర్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పెద్ద ఎత్తున 25 లక్షల పైగా లబ్ధిదారులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంది. ఈ రెండింటిని ఎట్లా చూడాలి? ఇటు పక్కన సంక్షేమం విషయంలో ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు అడిగేస్తున్నారు అనుకుంటుంటే, టిడ్కో ఇల్లు నిర్మాణం చేసి ఉన్న ఇళ్ళని ఎందుకు ఇవ్వకుండా ప్రభుత్వం ఆపుతుంది? ఇవ్వకపోవటం అనేది ఏం లేదండి. వాళ్ళు టిడ్కో ఇల్లు రూపాయికి ఇద్దాం అంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఇవ్వకపోవటం ఎక్కడ లేదు అసలు. రూపాయికి ఇల్లు ఇస్తామంటే అది మామూలు విషయం కాదు అసలు. అది ఇవ్వకపోవడం అనేది ఎక్కడా లేదండి. ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ప్రాధాన్యతలు ఉంటాయి. ఆ ప్రాధాన్యతలు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది. తనకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి ఇవన్నీ కూడా ఉంటాయి కదా, చూసుకుంటూ రావాలా. దేశం మొత్తం మీద 90 లక్షలు ఇల్లు ఇస్తే ఒక్క రాజశేఖర రెడ్డి గారు 46 లక్షలు ఇల్లు ఇచ్చాడు. మూడు రాజధానుల విషయం మీద మీ ఒపీనియన్ ఏంటి? 3 రాజధానులు కావాలి అని చెప్పి ఈ మధ్య ఒక శిబిరం కూడా వెలిసింది స్పీడ్ యాక్సెస్ రోడ్లో. ఇప్పుడు మనం 2 సార్లు ఇడిపోయాం. మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒకసారి ఇడిపోయాం, హైదరాబాదు రాజధానిగా ఉన్నప్పుడు ఇంకోసారి ఇడిపోయాం. కారణం ఏంటి? మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు మన వనరులన్నీ మద్రాసుకే పోతున్నాయి. సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కావాలి అని చెప్పి పొట్టి శ్రీరాములు గారి పాపం త్యాగం వల్ల ఇడిపోయాం. కట్టుబాట్లతో కర్నూలు చేరాం. సరే ఏదో హైదరాబాద్ రమ్మన్నారు కదా అని హైదరాబాద్ చేరాం. మళ్ళీ ఏమైంది? హైదరాబాద్ అంతా డెవలప్ చేసుకున్న తర్వాత మళ్ళీ హైదరాబాద్ అంతా డెవలప్ అయిన తర్వాత మళ్ళీ కట్టుబాట్లతో విజయవాడ చేరాం. అలా చేరకూడదు. అంటే ఒక ప్రాంతమే డెవలప్ అయ్యింది, మిగతా 2 ప్రాంతాలు అశ్రద్ధ చేయబడి అన్నటువంటి ఒక ఆలోచన అక్కడ ఉన్నటువంటి ప్రజలకు రాకూడదు. జనసేన బీజేపీ కలయిక ఎట్లా చూస్తారు? కాపులు లాస్ట్ టైం సపోర్ట్ చేసిన వైసీపీ సపోర్ట్ చేసినట్టే ఈసారి కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రాజకీయాల్లో ఆయన మరి ఏం చేస్తున్నాడో మనకు తెలియనటువంటిది. ఆయన ఏదో ఒకసారి వచ్చి రైతును చూసి వెళ్తే ఆయన ఏదో 100 సార్లు చూసినట్టు ఫీల్ అవుతాడు ఆయన. రాజశేఖర రెడ్డి గారితో మీ స్నేహం ఎలా ఉంటుంది? ఆయనతో గడిపిన రోజుల్లో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక సంగతి? చాలా గొప్ప అనుభూతులు సార్. రాజశేఖర రెడ్డి గారు
అసలు నేనే కాదు, రాజశేఖర రెడ్డి గారితో ఎవరికి ఉన్నా సరే ఆ అనుభూతులు మర్చిపోలేరు సార్. అసలు అంత గొప్ప మనిషి రాజశేఖర రెడ్డి గారు. వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారు గుల్బర్గాలో కేవీబీ గారు, సో మేమిద్దరం కాకినాడలో క్లాస్మేట్స్. కేవీబీ గారు రాజశేఖర రెడ్డి గారు బయటకు వెళ్ళిపోయిన తర్వాత గుల్బర్గా నుంచి కాకినాడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. ఆ టైంలో మేమిద్దరం క్లాస్మేట్స్. ఆ ప్రస్తావనలో రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైనా కాకినాడ వచ్చినప్పుడు పరిచయం ఉంది, అది స్నేహంగా మారింది. ఆ తర్వాత ఇక అది అట్లా కాబట్టి నేను ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర పొలిటికల్గా ఏం ఆలోచిస్తాను, అసలు ఆశించలేదు కూడా. నేను ఎప్పుడు వెళ్ళినా ఆయనకు దండం పెట్టడం రావడం తప్ప. మీరు 10 సంవత్సరాలు కూడా పార్టీ కోసం పనిచేశారు. కేవీపీ గారు కాంగ్రెస్ వీడి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు నడవలేదు గారు? ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి సార్. అది కేవీపీ గారికి ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఇడిచిపెట్టాలన్నటువంటిది మనసులో లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఒకసారి కాంగ్రెస్ పార్టీ దగ్గర మనకు ఆత్మగౌరవం దెబ్బతిన్నదాని ఒక ఫీలింగ్ వచ్చిన తర్వాత ఇంకా కాంగ్రెస్ పార్టీలో మనం ఉండలేమనుకున్నాడు ఆయన. రేపొద్దున మనం ఏమవుద్దాం అన్నది కూడా ఆయన ఆలోచించలా. ఇక మన ఆత్మగౌరవం దెబ్బతింది కాబట్టి మనం పార్టీలోంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్నారు ఆయన. కేవీపీ గారు ఏంటంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్కి అంకితమైపోయినటువంటి వ్యక్తి. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆ కుటుంబంతో మీకు ఎట్లాంటి సాన్నిధ్యం ఉంది? ఇప్పటికీ కూడా పూర్తిగా 100% మేము ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళమే. ఇక అసలు అందులో ఇంకో దానికి అసలు అనుమానమే లేదు, ఆస్కారం కూడా లేదు. అసలు డాక్టర్గా ప్రతి పేదవాడు వచ్చి నా దగ్గర డబ్బులు లేదన్నా డబ్బు గురించి పట్టించుకోకుండా వైద్యం చేసే గుణం ఎక్కడ అలవాటైంది? ఎక్కడ దీని స్ఫూర్తి కలిగించారు మీరు? మా ఫాదరు ఒక చిన్న స్థాయి నుంచి ఆయన కష్టపడి పెరిగి పెద్ద స్థాయికి వచ్చారు. 1960కే మాకు 200 ఎకరాల పొలం ఉంది, 2 మిల్లులు ఉన్నాయి. అప్పటికే ఆర్థికంగా బలమైనటువంటి వాళ్ళం కృష్ణా జిల్లాలో. సార్ నేను డాక్టర్ అయిన తర్వాత కూడా మా ఫాదర్ ఒక రోజున పిలిచి మీకు కావాల్సినంత సంపాదించి పెట్టానురా, ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండండి, మీరు మనకి ఎక్కడ చెడ్డ పేరు తీసుకురాకండి, పేద బిక్కిని చూసి చూడకుండా కాస్త వాళ్ళకి సేవ చేసి పెట్టండి అని చెప్పి మా ఫాదర్ చెప్పారు. పోలవరానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయగలుగుతారా ఈసారి? పోలవరానికి సంబంధించి ఒక మాట చెప్పాలి, ఎందుకంటే పోలవరం గురించి నాకు పూర్తిగా తెలుసు. పోలవరం మాకు 7 దశాబ్దాల కళ. మీకు దగ్గర ఇవాళ కాదు నిన్న కాదు, పోలవరం అనేది 60-70 సంవత్సరాల నుంచి కళ మాకు. వాళ్ళు వీళ్ళు ఎవరో చేస్తారని చెప్పి రోజు అనుకునేవాళ్ళం. ఎప్పుడో ఒక రోజు పాపం అంజీ గారు వచ్చి ఒక శంకుస్థాపన రాయేసి వెళ్ళిపోయాడు. ఏదో వేయగానే మేము కూడా సంతోషపడ్డాం, మొత్తదామని వేసాడు, అని అయిపోయింది అది. సో కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం గురించి ఒక్కరోజు కూడా ఆలోచించలా. చంద్రబాబు నాయుడు గారు 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఎన్టీ రామారావు గారు కూడా 7 ఏళ్ళు దాకా అధికారంలో ఉన్నారు. ఒక్కరోజు కూడా పోలవరం గురించి ఆలోచించలా. పోలవరం గురించి మొట్టమొదటిసారి ఆలోచించినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. పోలవరం ఆయన గోదావరి నీళ్లు సముద్రంలోకి ఊరినే పోకుండా మనం అక్కడ పోలవరం కట్టి గోదావరి నీళ్ళని తీసుకొచ్చి ఇటు కృష్ణా గుంటూరు జిల్లాలని, అటు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వైజాగ్ జిల్లాలని సస్యశ్యామలం చేయగలిగితే, ఏది గోదావరి నీళ్లు తీసుకొచ్చి కృష్ణా జిల్లాలను కొంత మనం మళ్ళించుకుని రాయలసీమ జిల్లాలను కూడా సస్యశ్యామలం చేయగలం. ఇది పూర్తిగా ఆలోచించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఇది 100%. దీంట్లో ఇంకొక నాయకుడు ఎవరికి కూడా ఈ క్రెడిట్ వెళ్ళడానికి వీల్లేదు, రాజశేఖర రెడ్డి గారికి తప్ప. అదే ఉద్దేశంతో ఆయన అక్కడ శంకుస్థాపన చేశాడు. ఆయన ముఖ్యమంత్రి అయిపోయిందాగానే ఆయన అక్కడ శంకుస్థాపన చేశాడు. సుమారు 8,000 కోట్ల రూపాయలు పనిచేశాడు ఆయన శంకుస్థాపన చేసినాక. రాజశేఖర రెడ్డి గారు దాదాపుగా 20,000 ఎకరాలని రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు. ఏ విధమైనటువంటి ఇబ్బంది రైతుల్ని పెట్టకుండా. 20,000 ఎకరాలు, 10,000 ఎకరాలు
కుడి కాలువకు తీసుకున్నారు, 10,000 ఎకరాలు ఎడం కాలువకు తీసుకున్నారు. 20,000 ఎకరాలు రైతులను ఇబ్బంది పెట్టకుండా రైతులు కోరినటువంటి పరిహారం ఇచ్చి కలెక్టర్ల ద్వారా ఇప్పించి తీసుకున్నటువంటి పరిస్థితి. ఒక దగ్గర, 2 దగ్గర, 3 దగ్గర, 4 దగ్గర ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు కొద్దిమంది తెలుగుదేశం రైతులు రెచ్చగొట్టి కోర్టులో వేసినటువంటి కేసులు తప్ప మిగతా రైతులందరూ కూడా సజావుగా రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజున భూములు ఎక్కడ చిన్న ఇబ్బంది జరగకుండా చంద్రబాబు నాయుడు గారు ఎంత తెచ్చింది? 1700 ఎకరాలు. 1700 ఎకరాలు ఈ కాలంలో. అటు వైజాగ్ పోయే కాలంలో ఆయన ఇచ్చింది 96 ఎకరాలు ఆయన తెచ్చింది. మిగతా అంతా రాజశేఖర రెడ్డి గారే. కాలువలు తవ్వించింది రాజశేఖర రెడ్డి గారు. అక్కడ మా డ్యామ్ మొదలు పెట్టించింది రాజశేఖర రెడ్డి గారు. దాదాపు 5,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కాలువల మీద కానీ డ్యామ్ మీద కానీ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజున సెంట్రల్ గవర్నమెంట్ ఏమో రూపాయి ఇస్తానని చెప్పలేదు. దానికి కావాల్సినటువంటి 16 అనుమతులు తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. చివరి అనుమతి కూడా రాజశేఖర రెడ్డి గారే తీసుకొచ్చారు. అటువంటి కమిట్మెంటు రాజశేఖర రెడ్డి గారికి పోలవరం మీద. ఇవన్నీ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చి నేను పోలవరం కట్టాను, నేను హైదరాబాద్ కట్టాను అన్నట్టు ఉంటుంది తప్ప. అంటే పిల్లర్స్ కావచ్చు, లేదంటే గ్రావిటీకి సంబంధించి కావచ్చు, ఇవన్నీ గత 5 సంవత్సరాల్లో చివర 3 సంవత్సరాలు ఏదైతే ఉంటారో కాంట్రాక్ట్స్ కూడా మార్చి ప్రతి సోమవారం సమీక్ష చేశాను, నేను కట్టాను, ఇన్ని అంచనా వ్యయాన్ని పెంచి కూడా కేంద్రాన్ని ఒప్పించి బిల్లులు సాధించడం జరిగింది. నితిన్ గడ్కరీ గారిని తీసుకొచ్చాను చాలా చెప్తా ఉన్నారు. దీంట్లో ఎంత మాత్రం వాస్తవం లేదంటారా? అర్ధ సత్యాలు ఉన్నాయి, అసత్యాలు ఉన్నాయి. అర్ధ సత్యాలు, అసత్యాలు 2 ఉన్నాయి అందులో. ఇప్పుడు ఇక మీకు తెలుసు ఎన్ని బస్సులు పెట్టి తీసుకెళ్లి జనాన్ని అక్కడ చూపించారను. ఏముందని చూపించారు అక్కడ, అది ఆయనకు తెలియాలి. అది రెండోది నేనేమంటానంటే అక్కడ ప్రధానమైనటువంటి ఇష్యూ ఏంటంటే R&R ప్యాకేజీ. ఇప్పుడు ఏదైనా ఒకటి కట్టేటప్పుడు కొంత భాగం మునుగుద్ది. మునిగినప్పుడు అక్కడ ఉన్న నిర్వాసితుల్ని మనం ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మనదే ప్రభుత్వంగా. ఆ నిర్వాసితులకు కూడా సరైనటువంటి కాంపెన్సేషన్ ఇచ్చి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కాంపెన్సేషన్ గురించి ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారా? ఎప్పుడన్నా ఏదన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్యాకేజ్ చెప్తానంటే ప్యాకేజ్ కావాలని అర్ధరాత్రి పూట మీటింగులు పెట్టడం తప్ప అసలు వాస్తవంగా పోలవరం కెనాల్ ఎంత అవుతుంది, పోలవరం బ్యారేజ్ ఎంత అవుతుంది, అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి మనం ఎంత ఖర్చు పెట్టాలి, వాళ్ళని గౌరవంగా ఇక్కడి నుంచి పంపించాలంటే ఏం చేయాలి కూడా సరైన ప్లేస్ చూపించలేదా? ఏంది లేదు కదా. ఉంటే వాళ్ళకి గొడవే ఉంది. అసలు వాళ్ళు 26,000 కోట్ల రూపాయలు పెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళు 26,000 కోట్ల రూపాయలు పెడుతున్నారు కదా, అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు అవన్నీ చూస్తే. అంటే నిర్వాసితులను కావచ్చు, లేదంటే ఎక్కడ అక్విజిషన్ సంబంధించి స్థలాన్ని కూడా ఎక్కువ శాతం పెంచడానికి కూడా దీంట్లో కొంచెం స్కామ్ లాంటిది ఏదో ఉందంటున్నారు. అంటే ఒకళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతవరకు పెంచడం, ఇంకొళ్ళు వచ్చిన తర్వాత కొంత పెంచడం, ఏదైతే మీరు అన్నారో ఎవరైతే నిర్వాసితులకి కాంపోజిషన్ అనేది పెద్ద మొత్తంలో పెంచడం అనేది ప్రభుత్వాలు కొంతవరకు కుట్రలో దాగి ఉన్నాయని అంటారు. దీంట్లో వాస్తవం ఎంత? అది వాస్తవం కాదు కానండి. వాస్తవం ఏంటంటే పోలవరం ప్రాజెక్టు మొదలుపెట్టినటువంటి టైము 2009-10 11 అనుకుందాం. నిర్వాసితులకి అప్పటికేమీ ఇవ్వాల. నిర్వాసితులు 14-15 సంవత్సరాలకు కూడా ఏమి ఇవ్వాల. సో ఖచ్చితంగా వాళ్ళకి 13 చట్టం వర్తిస్తుంది. 13 చట్ట ప్రకారం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా 3 రెట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం లెక్కల ప్రకారం. అది ఇచ్చి వాళ్ళని గౌరవంగా అక్కడి నుంచి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిగణలో తీసుకోవాలి. అసలు ఎంతసేపు ఏదో కేంద్రం వస్తుంది, దీంట్లో మనం కమిషన్లు పీకేయచ్చు అన్న గోల తప్ప వాస్తవంగా అసలు పోలవరం ఎంత అవుద్ది ఇప్పుడు ఉన్నటువంటి అంచనాల్లో, వాస్తవంగా నిర్వాసితులకు ఎంత ఇవ్వాలి మనం, ఇవన్నీ కూడా ఆయన లెక్కలు కట్టుకుని 100% కేంద్రం చేస్తాను, దీనికి ఎందుకు మధ్యలో దూరటం, మీరే చెయ్యండి మాకు పోలవరం తెచ్చివ్వండి అంటే సరిపోయేది. ఇప్పుడు పూర్తి అయిపోయేది అంటారా? పూర్తి అయ్యేటట్టు ఒత్తిడి తేవాలి. పూర్తి అయ్యేదంటే అచ్చంగా కేంద్రం మీద పెట్టినా కూడా పూర్తి అవ్వదు. ఎందుకంటే జేబులో డబ్బులు ఇవన్నీ చూసుకోవాలి కదా. ఈయన ఒత్తిడి తెచ్చి దాన్ని అవజేసుకోవాలా. అసలు అది చేయకపోగా కమిషన్ల కోసం ఈయన వాళ్ళకో వీళ్ళకో ఇచ్చి దాన్ని అంతవరకు తీసుకొచ్చి, అది కూడా 2 సంవత్సరాల తర్వాత, 2 సంవత్సరాలు ఆయన నిద్రపోయాడు.
నిద్రపోయి ఏదో రాజశేఖర రెడ్డి గారి పేరు వచ్చేద్దామని చెప్పి ఈయన ఒక ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చి పెట్టాడు అక్కడ. పట్టిసీమ అంతే కదా, ఆ 2 సంవత్సరాలు జాగ్రత్తగా ఉంటే అది పోలవరం కంప్లీట్ అవుతుంది కదా. ఇట్లాంటి పట్టిసీమకు సంబంధించి కూడా కాలువలు తవ్వించారు కొంతవరకు పార్ట్, దాన్ని యూటిలైజ్ చేసుకున్నారు అంటారు. రాజశేఖర రెడ్డి గారు కొంతవరకు కాలువలు తవ్వించారు కదా. కొంతవరకు అది పూర్తిగా రాజశేఖర రెడ్డి గారు తవ్వించారు. ఈయన తవ్వించింది ఎంతంటే 1700 ఎకరాలు ఇక్కడ, 996 ఎకరాలు అక్కడ. మిగతా రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఈయన చేసింది ఏం లేదు అందులో. పట్టిసీమకు సంబంధించి కూడా పట్టిసీమ కెనాల్స్, పట్టిసీమ ఆ కెనాల్సే కదా వాడుకుంది. పట్టిసీమకి ఈయన కెనాల్ తవ్వించలేదు కదా. ఏ కెనాల్స్ అయితే రాజశేఖర రెడ్డి గారు తవ్వించారో ఆ కెనాల్స్ నే పట్టిసీమకు వాడుకున్నాడు ఈయన. అంతేగాని ఈయన కొత్తగా తవ్వించింది ఏం లేదు. ఈయన పోలవరం డ్యామ్ దగ్గర రాజశేఖర రెడ్డి గారి విగ్రహం 100 అడుగుల రూపంలో పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అంటారు? ఆయనకి దక్కాల్సిన గౌరవం అదే అని అంటారా? పూర్తిగా సమంజసం. అది ఎంతవరకు సమంజసం అంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా, మిగతా రాజకీయ విషయాలు నేను చెప్పలేను కానీ ఈ విషయంలో మాత్రం అందరూ ఒకే మాట మీద ఉంటారు. రాజశేఖర రెడ్డి గారికి సముచితమైనటువంటి గౌరవం ఇవ్వాల్సిందే. పోలవరం తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం రాజశేఖర రెడ్డి గారే. రాజశేఖర రెడ్డి గారికి 100 అడుగుల విగ్రహం అక్కడ పెట్టడం అనేది 100% కూడా రాజశేఖర రెడ్డి గారిని మనం గౌరవించుకున్నట్లు లెక్క. రాజశేఖర రెడ్డి గారు తెచ్చిపెట్టిన దానికి మనం గౌరవించుకున్నట్లు లెక్కే. అది ఖచ్చితంగా 100% అక్కడ ఆ స్టాచ్యూ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ఇంకొక మాటకు అసలు ఆస్కారమే లేదు. అసలు ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోగతం అది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయి ఉండకపోతే పోలవరం అనేది అసలు ఎప్పట్లో ముందుకు వచ్చేది కాదు. అంతకుముందు చూసాం మనం, తెలుగుదేశం ప్రభుత్వం యొక్క పాలన చూసాం. తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ఎక్కడా కూడా పోలవరం గురించి ఒక్క మాట కూడా లేదు. అంతకుముందు 9.5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు, 7 సంవత్సరాలు మరి ఎన్టీ రామారావు గారు పరిపాలించారు, ఆ మధ్యలో మళ్ళీ 5 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మళ్ళీ 4 ఏళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఎక్కడా కూడా పోలవరం మీద ఇంత కూడా లేదు. మరి కేవలం రాజశేఖర రెడ్డి గారి మూలంగానే పోలవరం ఇవాళ జాతీయ ప్రాజెక్టు అవడానికి కూడా ఒక కారణం. వీటితో పాటుగా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? రాష్ట్రం అభివృద్ధి విషయంలో ఎంతవరకు ముందుకెళ్తుంది అనుకుంటున్నారు? ఇంకా ఎంత టైం పడుతుంది? సంక్షేమ పథకాలు అభివృద్ధి అనేది రెండు కళ్ళ లాంటివండి ప్రభుత్వాలకి. ఒక పక్కన ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను మార్చడం కోసం సంక్షేమ పథకాలు నడవాల్సిందే. రెండో పక్కన మనకు ఉన్నటువంటి నిరుద్యోగాన్ని కానివ్వండి, అభివృద్ధి పథంలో ఈ రాష్ట్రం ముందుకు పోవడానికి కానివ్వండి, ఖచ్చితంగా మనం అభివృద్ధి పథకాలను కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానిలో భాగంగానే మనం ఇండస్ట్రీస్ని తెచ్చుకోవాలా, వ్యవసాయ సంబంధమైనటువంటి వాటిల్లో కూడా మనకు కావాల్సినంత పురోగతి ముందుకు తీసుకెళ్లాలా, ఆధునికమైనటువంటి వ్యవసాయం కూడా మనం చేయడానికి కూడా మనం ఇచ్చేసుకోవాలా. ఎన్నో రకాలైనటువంటి ఇండస్ట్రీస్ని, అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కానీ, వ్యవసాయం కాకుండా ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కానీ, రకరకాల ఇండస్ట్రీస్ని ఈ రాష్ట్రాన్ని మనం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే క్రమంలో మౌలిక సదుపాయాలు కూడా ఈ రాష్ట్రంలో మనం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అది మంచి రోడ్లు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఎట్లాగైనా కానివ్వండి, నీళ్ళు ఇచ్చే పరిస్థితి కానివ్వండి, అవసరమైన దగ్గర సింగిల్ విండో ద్వారా మనం పరిశ్రమలు తెచ్చుకునే పరిస్థితి కానీ, ఇవన్నీ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతుంది. ఇప్పుడు ఇవాళ మన దగ్గరికి ఎవరన్నా ఇండస్ట్రీ పెట్టుకోవడానికి వస్తే సులభతరంగా పెట్టుకునే దానికి అవకాశాలు కల్పిస్తున్నాం మనం. ఖచ్చితంగా అభివృద్ధి పథంలో ఈ రాష్ట్రం ఖచ్చితంగా ముందుకు పోతే ఈ దేశంలోనే నెంబర్ 1 కింద జగన్మోహన్ రెడ్డి గారు నిలపగలడం. దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. వర్గానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పరిశ్రమలు ఇప్పటికీ అలాగే కొనసాగుతాయి అంటే ఏ దశలో ఉన్నాయి? అట్లాగే ఐటీ సెక్టార్ కానీ అంతర్జాతీయ విమానాశ్రయం చేయడానికి ఇక్కడ ఎంతవరకు భూములు కోల్పోయిన వాళ్ళకి కావచ్చు, లేదంటే న్యాయం చేసింది? అంటే ఐటీ సెక్టర్ అనేది ఒక రోజులో వచ్చేది కాదు. హైదరాబాద్కి ఐటీ సెక్టర్ రావడానికి చాలా కాలం పట్టింది. ఐటీ సెక్టర్ అంటే మనకి ఎంతసేపు బెంగళూరు, మెడ్రాసు, బాంబే గుర్తొచ్చే తప్ప, అహ్మదాబాద్ గుర్తొచ్చే తప్ప ఐటీ సెక్టర్ హైదరాబాదు రావడానికే కొంతకాలం పట్టింది. ఒక రోజులో రాలేదు ఐటీ సెక్టర్.
చంద్రబాబు నాయుడు ఏదో నేనే తీసుకొచ్చాడని చెప్తాడు. చంద్రబాబు నాయుడు కాలంలో ఐటీ సెక్టర్లో వచ్చింది 3,600 కోట్లు. రాజశేఖర రెడ్డి గారి టైంలో 36,000 కోట్లు ఐటీ సెక్టర్లో వచ్చినాయి. ఇవాళ హైదరాబాద్ ఐటీ సెక్టర్లో 2 లక్షల కోట్లు ఉన్నాయి ఇవాళ. అట్లాగే మనం కూడా ఒకరోజు రాదు అది, దాన్ని రావడానికి నిరంతరం మనం కృషి చేస్తాం. ఇవాళ ఐటీ సెక్టర్లో 10,000 కోట్లు రావచ్చు, అదే ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పోయేదాడికి 20,000 కోట్లు కావచ్చు. మనకు కూడా ఐటీ సెక్టర్ రావడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ గన్నవరం దగ్గర అవకాశం ఉంది, విశాఖపట్నంలో అవకాశం ఉంది, మరి అమరావతి దగ్గర అవకాశాలు ఉన్నాయి. కావాల్సినంత అవకాశాలు మనకు కూడా ఉన్నాయి. కారణం ఏంటంటే హైదరాబాద్లో ఉన్న ఐటీ సెక్టర్లో పనిచేసే వాళ్ళలో 160 మంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో ఐటీ సెక్టర్ నేర్చుకున్నటువంటి కుర్రవాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఐటీ సెక్టర్లో ఎవరన్నా వ్యక్తులు వచ్చి ఇక్కడ పెడతామని అంటే మ్యాన్ పవర్ కరువు లేదు. అది రెండోది గవర్నమెంట్ మంచి గవర్నమెంటు, పారదర్శకమైనటువంటి గవర్నమెంటు. ఇక్కడ ఎవరికి లంచాలు ఇవ్వకుండా తీసుకొచ్చి వాళ్ళ ఇండస్ట్రీ ఇక్కడ పెట్టుకోవచ్చు. కాబట్టి ఐటీ సెక్టర్ ఇక్కడ 100% డెవలప్ అవుద్ది, అందులో అనుమానమే లేదు. అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి భూములు ఇచ్చిన వాళ్ళు కాదు, కోల్పోయిన వాళ్ళకి నిర్వాసితులకి ఏమైనా చేశారా? అంటే విజయవాడకు సంబంధించి సరే భోగాపురం అది కూడా అంతర్జాతీయం అనుకోండి. విజయవాడకు సంబంధించి కొన్ని భూములు తీసుకుని వాళ్ళకి అమరావతిలో ఇచ్చారు. కొన్ని భూములు తీసుకుని సరే ఇప్పుడు కొంతమంది ఏంటంటే మాకు అమరావతిలో వద్దు ఇక్కడే ఇవ్వండి అన్నటువంటి ఒక వాదన కూడా ఉంది. అవును, లేకపోతే మాకు ఏదన్నా రేటు కట్టి ఇవ్వండి, ఈ 2013 చట్ట ప్రకారం రోటీ ఇవ్వండి అనేటువంటి వాదన కూడా ఉంది. మరి ప్రభుత్వం నిర్ణయాన్ని బట్టి అది ముందుకు పోయే పరిస్థితి. ప్రధానంగా టిడ్కో ఇల్లు విషయం మీద వాళ్ళ రాష్ట్రంలో ప్రతిపక్షం చేస్తూ ఉంది. టిడ్కో ఇల్లు విషయం కావచ్చు, లేదంటే వైఎస్ఆర్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పెద్ద ఎత్తున 25 లక్షల పైగా లబ్ధిదారులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంది. ఈ రెండింటిని ఎట్లా చూడాలి? ఇటు పక్కన సంక్షేమం విషయంలో ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు అడిగేస్తున్నారు అనుకుంటుంటే, టిడ్కో ఇల్లు నిర్మాణం చేసి ఉన్న ఇళ్ళని ఎందుకు ఇవ్వకుండా ప్రభుత్వం ఆపుతుంది? ఇవ్వకపోవటం అనేది ఏం లేదండి. వాళ్ళు టిడ్కో ఇల్లు రూపాయికి ఇద్దాం అంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఇవ్వకపోవటం ఎక్కడ లేదు అసలు. రూపాయికి ఇల్లు ఇస్తామంటే అది మామూలు విషయం కాదు అసలు. అది ఎక్కడ రుణం కూడా ప్రభుత్వమే చెల్లించేటట్టుగా ఏదో ఇవ్వకపోవడం అనేది ఎక్కడా లేదండి. ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ప్రాధాన్యతలు ఉంటాయి. ఆ ప్రాధాన్యతలు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది. తనకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి ఇవన్నీ కూడా ఉంటాయి కదా, చూసుకుంటూ రావాలా. ఒక్క మాటలో చెప్పాలంటే సార్, ఈ రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు 46 లక్షలు ఇల్లు ఇచ్చాడు. సమైక్య ఆంధ్రప్రదేశ్ 46, దేశం మొత్తం మీద 90 లక్షలు ఇల్లు ఇస్తే ఒక్క రాజశేఖర రెడ్డి గారు 46 లక్షలు ఇల్లు ఇచ్చాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్న ఇళ్ళు 6 లక్షలు, కడతానన్న ఇళ్ళు 2 లక్షలు చిల్లర, కట్టం మొదలెట్టిన ఇళ్ళు, కట్టి అప్పచెప్పినటువంటి ఇళ్ళు 60,000. అంటే ప్రాధాన్యతలు మీరు ఆలోచన చేయండి. 6 లక్షల ఇళ్ళు అనుకుని 2 లక్షల ఇళ్ళు మొదలెట్టుకుని 60,000 ఇళ్లతో ఆపేసినటువంటి పరిస్థితి. బట్ జగన్మోహన్ రెడ్డి గారు అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలం ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టాల. అంటే దాదాపు 30,60,000 ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఇవాళ. అన్నీ రెడీ చేసి ఇస్తున్నారు ఇవాళ. ఈ 30 లక్షల ఇళ్ళు కూడా వచ్చే 2-3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయడం అనేది మా యొక్క టార్గెట్, ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత. ఖచ్చితంగా చేసేస్తారు. ఇచ్చే భూముల విషయంలో సేకరించే భూములు సరైన భూములు కాదు, లోతు ఎక్కువగా ఉండే ప్రాంతం, అది నివాసన యోగ్యం కావని చెప్తా ఉన్నారు. మీ ప్రాంతంలో మీ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి ఉంది? అది వాస్తవం కాదు సార్. ఇచ్చే భూములన్నీ మంచి భూములు ఇస్తున్నారు. రెండోది పక్కాగా తయారు చేసి ఇస్తున్నారు. రోడ్లు వేసి మంచినీళ్ళు ఇచ్చి పక్కాగా. అంటే ఒక రియల్టర్ కనుక తన భూమిని అమ్ముకోవాలంటే ఎంత బాగా నీట్గా చేస్తాడో, పేదవాడికి ఇస్తున్నాం కదా అని ఏదో ఇచ్చేయటం కాకుండా దాన్ని పక్కాగా రోడ్లు వేసి కావాల్సిన వసతులు పెట్టి చక్కగా తయారు చేసి ఇస్తున్నారు. అది వాస్తవం. 3 రాజధానుల విషయం మీద మీ ఒపీనియన్ ఏంటి? 3 రాజధానులు కావాలి అని చెప్పి ఈ మధ్య ఒక శిబిరం కూడా వెలిసింది స్పీడ్ యాక్సెస్ రోడ్లో. అంటే ఇప్పుడు మనం 2 సార్లు ఇడిపోయాం. మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒకసారి ఇడిపోయాం. ఇప్పుడు
ఇప్పుడు హైదరాబాదు రాజధానిగా ఉన్నప్పుడు ఇంకోసారి విడిపోయాం. కారణం ఏంటి? మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు మన వనరులన్నీ మద్రాసుకే పోతున్నాయి. సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కావాలి అని చెప్పి పొట్టి శ్రీరాములు గారి పాపం త్యాగం వల్ల ఇడిపోయి మనం ఏమయ్యాం, మళ్ళీ కట్టుబట్టలతో కర్నూలు చేరాం. సరే ఏదో హైదరాబాద్ వాళ్ళు రమ్మన్నారు కదా అని హైదరాబాద్ చేరాం. మళ్ళీ ఏమైంది, హైదరాబాద్ అంతా డెవలప్ చేసుకున్న తర్వాత మళ్ళీ హైదరాబాద్ అంతా డెవలప్ అయిన తర్వాత మళ్ళీ కట్టుబట్టలతో విజయవాడ చేరాం. అలా చేరకూడదు. అంటే ఒక ప్రాంతమే డెవలప్ అయ్యింది, మిగతా 2 ప్రాంతాలు అశ్రద్ధ చేయబడి అన్నటువంటి ఒక ఆలోచన అక్కడ ఉన్నటువంటి ప్రజలకు రాకూడదు. వచ్చినప్పుడు సహజంగా ఈర్ష్య వస్తుంది. ఈర్ష్య వచ్చి మేము కూడా విడిపోయి మా దగ్గర మేమే డెవలప్ చేసుకోవాలన్నటువంటి ఒక ఇది వస్తుంది. అట్లా కాకుండా మనకున్నటువంటి 5 కోట్ల మంది ప్రజల యొక్క ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రగాఢమైనటువంటి వాంఛ, ఆకాంక్ష. దానివల్లే ఆయన ఇప్పుడు 3 రాజధానులు పెట్టడం. అట్లా రాయలసీమని అక్కడ హైకోర్టు పెట్టి అభివృద్ధి చేయాలా, అట్లాగే ఇక్కడ సచివాలయం పెట్టి మరి ఉత్తరాంధ్ర జిల్లాలను అభివృద్ధి చేయాలా, అట్లాగే కోస్తా జిల్లాలకు ఇక్కడ అసెంబ్లీ పెట్టి అభివృద్ధి చేయాలా. ఇంతే కాకుండా వచ్చేటువంటి యొక్క పరిశ్రమలు కూడా అన్ని ప్రాంతాలకి తీసుకెళ్ళాలా, విద్యాలయాలు కూడా అన్ని ప్రాంతాలకు తీసుకెళ్ళాలా. అట్లాగే వైద్యశాలలు ఇప్పుడు ఇవాళ 16 అంటే మరి ప్రతి ఒక్క ఎంపీ కాన్స్టిట్యున్సీకి ఒక వైద్య కళాశాల ఉండేటట్టుగా అట్లా డివిజన్ ఉంటే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందితే ఏ ఒక్కరి మీద ఏ ఒక్కరికి ఈర్ష్య కలగకుండా అందరూ కూడా ప్రశాంతంగా ఆనందంగా బతుకుతారు. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆకాంక్ష. అదొక్కటే అంటారు. మీకు ఈ సంక్షేమ పథకాల్లో మీకు బాగా నచ్చిన పథకం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న వాటిలో అమ్మఒడి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం అండి. కారణం ఏంటంటే చదువు అనేది అత్యంత ఆవశ్యకమైనటువంటిది. మనం పురోభివృద్ధి చెందటానికి చదువు అనేది అత్యంత ఆవశ్యకమైనటువంటిది. తమ బిడ్డలు తమ వద్ద డబ్బు లేనందువల్ల చదువుకోకుండా ఉండకూడదు. వాళ్ళు ఏదో పొలం పనికో ఏదో గొడ్లు కాసుకోవడానికో వెళ్ళకూడదు. ఖచ్చితంగా చదువుకోవాలా, పైకి రావాలా, తమ తల్లిదండ్రులను కూడా పైకి తీసుకురావాలా. తద్వారా ఆ గ్రామాన్ని ఆ మండలాన్ని అట్లా పైకి తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పి మనం చాలామందిని చూస్తాం. చాలా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి చదువుకుని కష్టపడి పైకి వచ్చి ఇవాళ దేశాన్ని పాలించిన వాళ్ళని కూడా చూసాం మనం. అదే చదువు మన ప్రభుత్వమే చెప్తే కొన్ని లక్షల మంది ఆణిముత్యాలు అవుతారు. కోట్ల మందికి కూడా వెళ్ళొచ్చు. ఇవాళ లక్షల మంది అంటాం, రేపు కోట్ల మందికి కూడా వెళ్ళొచ్చు, ఆణిముత్యాలు అవుతారు. ఈ ఆణిముత్యాల వల్ల ఈ రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది, వాళ్ళ యొక్క ప్రాంతానికి మంచి పేరు వస్తుంది, తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుంది. రాకుండా ఆర్థికంగా కూడా అందరూ బాధపడతారు. ఇవాళ ఒక బస్ కండక్టర్ కొడుకు ఇవాళ అమెరికా పోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు అనుకుందాం. ఇవాళ బస్ కండక్టర్గా అతను సంపాదించేదానికంటే వాళ్ళ కొడుకు సంపాదించి తీసుకొచ్చినటువంటి దానివల్ల వీళ్ళు ఆర్థికంగా బ్రహ్మాండంగా డెవలప్ అవుతారు. రెండోది, మా పిల్లలు అక్కడ ఉన్నారు అని చెప్పి గర్వంగా చెప్పుకుంటారు. మా పిల్లలు నాకు మెల్లనే ఇంకా బస్ కండక్టర్ ఇంకోటి ఏమైనా చెప్పకుండా అబ్బో మా అబ్బాయి అక్కడ ఇంజనీరు బ్రహ్మాండంగా ఉన్నాడని చెప్పుకోవడానికి చదువు, ఆ చదువుని అభివృద్ధి చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మిగతా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ఒక 10 అడుగులు ముందున్నారు. ఖచ్చితంగా 10 అడుగులు ముందున్నారు. అమ్మఒడి కార్యక్రమం ద్వారా కానివ్వండి, నాడు నేడు కార్యక్రమం ద్వారా కానివ్వండి, లేకపోతే విద్యాదీవన, విద్యా వసతి ఈ కార్యక్రమాల ద్వారా కానివ్వండి, చదువుకి విపరీతమైన ప్రాధాన్యత ఇస్తున్నాడు ఆయన. ప్రతి ఒక్క బిడ్డ కూడా డబ్బు లేదు చదువు లేదనే మాట రాకుండా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క బిడ్డ కూడా చదువుకోవాలనేటటువంటిది ఆయన ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష. బీసీ కార్పొరేషన్ల ఏర్పాటులో ఏమై ఉంటుంది? బీసీ అధ్యయన కమిటీ పెట్టి బీసీ కార్పొరేషన్లు 139 కులాలని 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఇంతకుముందు లేని బీసీని పైకి తీసుకురావాలి, లేదంటే బీసీలకి పార్టీ చేరువు కావాలని ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నట్టుగా అనిపిస్తుందా, లేదంటే నిజంగానే బీసీలకి లబ్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఈ తర్ఫీదు చేసి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు? అట్లానే కాదు, ఆయన ముందు ఎలక్షన్స్ ముందు కూడా చెప్పాడు. ఆయన పాదయాత్రలో కూడా చెప్పాడు. చాలామంది బీసీ కులాల్లో ఆయన కలవటం జరిగింది. సార్, మా బీసీ కులాలకి ప్రాధాన్యత లేదు, మాకు ప్రాధాన్యత కల్పించి పెట్టండి, మేము కూడా మరి అందరిలాగానే ఉండాలి అనేటువంటిది చాలామంది ఆకాంక్షలు వ్యక్తం చేయడం జరిగింది.
133 బీసీ కులాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. దాన్ని 56 కార్పొరేషన్ల కింద ఎడగొట్టి ఆయన తీసుకురావడం జరిగింది. దానివల్ల ఏమవుద్దంటే పలానా కులం పలానా కులం పలానా కులం, కొన్ని కులాలు అసలు తెలవని కూడా తెలవు చాలామందికి. అవును. ఎక్కువ మందికి తెలిసేది ఏంటంటే ఒక 5 కులాలో 6 కులాలో 10 కులాలో తెలుసు. అవును. ప్రాధాన్యత కలిగినటువంటి అందరికీ ప్రాధాన్యత ఇవ్వాలంటే అన్ని కులాలకి కూడా కార్పొరేషన్లు ఉండాల్సిందే, ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆ క్రమంలోనే ఆయన బీసీ కార్పొరేషన్ పెట్టడం జరిగింది తప్ప దాని నుంచి ఆయన రాజకీయంగా ఆశించి మాత్రం కాదు. అన్ని కులాలకి కూడా ఖచ్చితమైనటువంటి ప్రాధాన్యత ఉండాలి. సంక్షేమ పథకాలు వాళ్ళ యొక్క కార్పొరేషన్ల ద్వారా ఆ కులాలకు చేరాలి అన్నటువంటి ఒకే ఒక ఆకాంక్షతో ఆయన పెట్టడం జరిగింది. దీని వెనకాల రాజకీయంగా ఆటోమేటిక్గా లబ్ధి వస్తే రావచ్చు, అదేమీ కాదు. రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళం శాంతం మడిగట్టుకుని మేమేం చేయట్లేదు అది కూడా కరెక్ట్ కాదు. వస్తే రావచ్చు లబ్ధి, కానీ చేయాల్సినటువంటి బాధ్యత మనది. అన్ని కులాల వాళ్ళని సమానంగా మనం అప్లిఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని గుర్తెరిగి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గంలో ప్రధాన సమస్య ఏంటి? ఒకటి ఏంటంటే ఇప్పుడు పోలవరం మాకు వస్తే మామూలుగా ఎట్లాగో పోలవరం ఇప్పుడు వస్తుంది 2022 నాటికి. వచ్చినప్పుడు కెనాల్ ద్వారా ఇరిగేషన్ కొంత ఉంటుంది, ఎత్తిపోతలు కూడా కావాలి మాకు. ఎత్తిపోతలు మా దగ్గర ఏంటంటే చాలా చెరువులు ఉన్నాయి. దాదాపుగా మా నియోజకవర్గంలోనే దగ్గర 100 చెరువుల పైన ఉన్నాయి. పెద్ద పెద్ద చెరువులు కూడా ఉన్నాయి. 1400 ఎకరాల దగ్గర నుంచి ఒక 10 ఎకరాల చెరువు వరకు కూడా ఉన్నాయి మా దగ్గర. అవసరమైనటువంటి మేర ఎత్తిపోతలు కూడా పెట్టి వీటన్నిటినీ కూడా నింపాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మా గన్నవరం నియోజకవర్గంలో సగం మెట్ట సగం మాగాణి. కాబట్టి ఈ మెట్ట ప్రాంతం కూడా ఎప్పుడు కూడా పండేటటువంటి ప్రాంతం. పండాలంటే నీళ్లు ఉండాలి. దానికి ఎత్తిపోతలు కూడా ఉంటే ఖచ్చితంగా 2 పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ రకమైన పంటలైనా పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఏంటంటే మా ఆర్థిక వ్యవస్థలు పెరుగుతాయి. తాగునీటి సమస్య లేదంటారా? తాగునీటి సమస్య ఉంది. దాన్ని కూడా రేపు పోలవరం వచ్చిన తర్వాత పూర్తిగా మనం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మాకు చెరువులు ఉన్నాయి, ప్రతి గ్రామంలో చెరువులు ఉన్నాయి మాకు. అసలు చెరువుల గురించి మాకు ఇది లేదు, కానీ ఉన్న ఇదేంటంటే నీళ్లు. ఆ నీళ్లు పోలవరం ద్వారా వస్తాయి అనేది మా ఆశ. జనసేన బీజేపీ కలయిక ఎట్లా చూస్తారు? కాపులు లాస్ట్ టైం సపోర్ట్ చేసిన వైసీపీ సపోర్ట్ చేసినట్టే ఈసారి పవన్ కళ్యాణ్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రాజకీయాల్లో ఆయన మరి ఏం చేస్తున్నాడో మనకు తెలియనటువంటిది. ఆయన ఏదో ఒకసారి వచ్చి రైతును చూసి వెళ్తే ఆయన ఏదో 100 సార్లు చూసినట్టు ఫీల్ అవుతాడు. ఆయన మొన్న వచ్చాడు, ఆయన ఆ ఒకసారి ఏదో 2 నియోజకవర్గంలో తిరిగినట్టు మీ నియోజకవర్గంలో పర్యటించారు. ఏదో 1 గంట 2 గంటలు తిరిగాడు. ఆయన తిరిగేసి నేను ఒక్కడనే తిరుగుతున్నాను ఎవడూ తిరగట్లేదు అంటాడు. రోజు తిరిగి వాళ్ళు వదిలేసి. అంటే పరిపక్వత లేదంటారా రాజకీయంగా? అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి పెద్ద మనం మాట్లాడుకోవాల్సింది అంటే జనసేన బీజేపీ ఈ 2 కలిసినందువల్ల ఏమవుతుందంటే బీజేపీకి ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఒక 2-3 వేలు ఓట్లు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి కూడా కొన్ని కాన్స్టిట్యున్సీల్లో 25-30 వేలు కూడా ఉన్నాయి, కొన్ని కాన్స్టిట్యున్సీల్లో 5-6 వేలు ఉన్నాయి. కొంత స్ట్రెంగ్త్ వస్తుంది, మనం కాదంటానికి వీల్లేదు, డెఫినెట్గా స్ట్రెంగ్త్ వస్తుంది. కాకపోతే నాకున్నటువంటి అంచనా ఏంటంటే రాబోయే కాలంలో ఒకవేళ మళ్ళీ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారి కనుక ఈసారి ఫెయిల్ అయితే తెలుగుదేశం ఉండదు, బీజేపీ బలపడద్ది. అందులో పూర్తిగా అసలు అనుమానమే లేదు. అందులో జనసేన బలపడదు, జనసేన బీజేపీకి తోక పార్టీయే, అంత తప్ప ఏం కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా అధికారం అనేది ఒకటి సార్. బీజేపీ బలమైన కేడర్ కింద కేంద్రంలో ఉంది, జనసేనకి బలమైన కేడర్ కూడా లేదు. ఊరికే పవన్ కళ్యాణ్ గారు ఇట్లా రావడం అట్లా పోవడం ఇవన్నీ జరిగాయే కానీ అంత బలమైన కేడర్ కూడా లేదు. రెండోది పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చెప్తే అది చేస్తారన్నటువంటి పూర్తి విశ్వాసం కూడా అంతేం లేదు. ఏ పార్టీ మనుగడ సాగాలన్నా కూడా దాని బలమైన కార్యకర్తలు ఉండాలా, బలమైన నాయకత్వం ఉండాలా, ఆ నాయకుడిని నమ్మి ఉండాలా. ఆ నాయకుడు ఏదన్నా ఒక మాట అంటే ఆ మాటకి ఖచ్చితంగా చేస్తాడు, నిలబడతాడన్న విశ్వాసం ఉండాలా.
ఇవన్నీ ఉండాలా. అంతేగాని లాంగ్ మార్చ్ అంటే కిలోమీటర్న్నర తిరగటం కాదు. లాంగ్ మార్చ్ అనేది ఒక పెద్ద హిస్టరీ. దానికి మీరు ఆ పేరు పెట్టుకుని మీరు 1 కిలోమీటర్న్నర మీరు కారు ఎక్కి తిరిగితే ఏమనాలా? నడవడానికి వీల్లేని పరిస్థితుల్లో కారు ఎక్కేమంటారు కాదు. నడవడానికి వీల్లేని పరిస్థితులు ఏమున్నాయి ఇక్కడ? ఈయన వస్తే ఏదన్నా ఆకాశం మిన్నీటికి మీదాడిపోతుందా? జనం ఏదన్నా బ్రహ్మాండంగా 10 లక్షల మంది వచ్చి ఈయన కుమ్మేశారా? అదేం లేదు కదా అక్కడ. ఆ పరిస్థితుల్లో మీరు కారు ఎక్కేసి మీరు 1 కిలోమీటర్న్నర నడిచి వెళ్ళి నేను లాంగ్ మార్చ్ అనేదానికి పెద్ద హిస్టరీ ఉంది చైనాలో. మీరు లాంగ్ మార్చ్ చేశానంటే దాన్ని ఏమనుకోవాలా? ఇట్లాంటివి ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక బాగా 3600 కిలోమీటర్లు నడిచి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆషామాషిగా రాలా, 10 సంవత్సరాలు కష్టపడ్డాడు ఆయన ఈ రాష్ట్రంలో అధికారంలో రావడానికి. తన బలమైనటువంటి పార్టీని ఎదుర్కొని మరీ వచ్చాడు ఆయన. సోనియా గాంధీ లాంటి వాళ్ళని నువ్వు ఎదుర్కొంటున్నావు, ఏమైపోతావు రేపొద్దున చాలామంది బెదిరించారు. ఏమైపోను అన్నాడు ఆయన. ఏమైపోను, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా నేను ఎదుర్కొంటాను, నా దగ్గర ధైర్యం ఉంది అని చెప్పాడు ఆయన. ఆ ధైర్యం పెట్టుకుని ఆయన వచ్చాడు. జైల్లో వెళ్ళినా కూడా ధైర్యంగానే ఉన్నాడు ఆయన. ఆయన ఓదార్పుకి వచ్చినా ధైర్యంగానే ఉన్నాడు ఆయన. పాదయాత్రకు వెళ్ళినా ధైర్యంగానే ఉన్నాడు ఆయన. 3680 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. 14 నెలల పాటు అందరినీ వదిలేసి 3600 కిలోమీటర్లు చేయడం అంటే అదే మామూలు విషయమా? 1 కిలోమీటర్న్నర చేసి నేను లాంగ్ మార్చ్ చేశాననే దానికి ఎంత తేడా ఉందో ఆలోచించండి. ప్రజలు ఏం కోరుకుంటారు? కష్టపడేవాడు, మన కోసం కష్టపడేవాడు. ఇవన్నీ కూడా కోరుకుంటారు ప్రజలు. అంతేగాని ఏదో ఒక మాటని వెళ్ళిపోయి నేను ఆ మాట అన్నాను, నేనేదో పాసిపోయిన లడ్డూలు అన్నాను, ఆ ఒక మాటతోటి మనకు రాలేదు, ఎట్లాంటి వాటిని ప్రజలు విశ్వసించరు. రాజశేఖర రెడ్డి గారితో మీ స్నేహం ఎలాంటిది? ఆయనతో గడిపిన రోజుల్లో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక సంఘటన? చాలా గొప్ప అనుభూతులు సార్. రాజశేఖర రెడ్డి గారు అసలు నేనే కాదు, రాజశేఖర రెడ్డి గారితో ఎవరికి ఉన్నా సరే ఆ అనుభూతులు మర్చిపోలేరు సార్. అసలు అంత గొప్ప మనిషి రాజశేఖర రెడ్డి గారు. వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారు గుల్బర్గాలో కేవీపీ గారు మా పక్కనే అంబాపురం. సో మేమిద్దరం కాకినాడలో క్లాస్మేట్స్. కేవీపీ గారు రాజశేఖర రెడ్డి గారు బయటికి వెళ్ళిపోయిన తర్వాత గుల్బర్గా నుంచి కాకినాడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. ఆ టైంలో మేమిద్దరం క్లాస్మేట్స్. ఆ ప్రస్తావనలో రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైనా కాకినాడ వచ్చినప్పుడు పరిచయం ఉంది. అది స్నేహంగా మారింది. ఆ తర్వాత ఇక అది అట్లా ఉంది. కాబట్టి నేను ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర పొలిటికల్గా ఏం ఆలోచించాలి, అసలు ఆశించలేదు కూడా. ఎప్పుడు వెళ్ళినా ఆయనకు దండం పెట్టడం రావడం తప్ప, అంతే తప్ప పొలిటికల్గా ఎప్పుడు ఏం ఆశించలేదు అసలు. ఆయన ఎప్పుడన్నా ఏదన్నా అడిగినా కూడా ఏం సార్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారా అని వచ్చేసి. ఆయన ద్వారానే వచ్చారా రాజకీయాల్లోకి మీరు? అంటే వసుదా మాది పొలిటికల్ ఫ్యామిలీ. వసుదా పొలిటికల్ ఫ్యామిలీ. మా బాబాయ్ ఇక్కడ సర్పంచ్ చేశారు, మా అన్నయ్య ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీలో చైర్మన్ చేశారు. ఇది ముందు నుంచి ఉంది, కానీ నియోజకవర్గానికి వెళ్ళి అట్లా లేదు, స్థానిక దీనికి తప్ప. అదే స్థానిక దీంట్లో నేను కూడా ఆ పరిస్థితుల్లో సర్పంచ్ అయ్యాను, ఎంపీపీ అయ్యాను. రాజశేఖర రెడ్డి గారు 2004లో అడిగారు, నువ్వు వస్తావా మరి అంటే, అప్పట్లో ప్రాక్టీస్ ఉంది సార్, పిల్లలు ఉన్నారు, మీరు ఎప్పుడు అక్కడే ఉంటారు, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడే రావచ్చు మీ దగ్గరికి, దాని గురించి పెద్ద ఇబ్బంది ఏం లేదని అప్పట్లో కొద్దిగా ఆగాను. మీరు 10 సంవత్సరాలు కూడా పార్టీ కోసం పనిచేశారు. కేవీపీ గారు కాంగ్రెస్ వీడి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు నడవలేకపోయారు? ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి సార్. అది కేవీపీ గారికి ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఇడిచిపెట్టాలన్నటువంటిది మనసులో లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఒకసారి కాంగ్రెస్ పార్టీ దగ్గర మనకు ఆత్మగౌరవం దెబ్బతిన్నదాని ఒక ఫీలింగ్ వచ్చిన తర్వాత ఇంకా కాంగ్రెస్ పార్టీలో మనం ఉండలేమనుకున్నాడు ఆయన. వాస్తవంగా మొట్టమొదటి మరి 156 మంది ఎమ్మెల్యేలు సంతకాలు కూడా పెట్టారు కదా. పెట్టిన తర్వాత కూడా అంతమంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి రోషి గారిని ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేయమంటే అధిష్టానాన్ని మాట ధిక్కరించకుండా అనౌన్స్ చేశారు. ఆయన ఎక్కడ ధిక్కరించలేదు కదా, సంతోషంగానే వచ్చి రోషి గారిని సీఎం అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేస్తుంటే మధ్యలో ఓదార్పు యాత్ర ఆపేసి నువ్వు ఇంటికి వెళ్ళిపో, వాళ్ళందరినీ తీసుకుని మీ ఇంటికాడే పిలిచి మీరు ఇచ్చేయండి అంటాం అనేది న్యాయం కాదు కదా. అక్కడ ఆత్మగౌరవం దెబ్బతిన్నది ఆయనకి.
దెబ్బతిన్నప్పుడు ఆయన ఒక నిర్ణయానికి వచ్చేసాడు, ఖచ్చితంగా ఇక నేను బయటికి రావాల్సిందే, పరిస్థితులు ఎలాగన్నా ఉండేవండి. అప్పుడు కొన్నది ఆయన వాళ్ళ అమ్మ ఇద్దరే కదా ఎమ్మెల్యేలు కూడా, ఎలాగన్నా ఉండేవండి, రేపొద్దున మనం ఏమవుతాం అన్నది కూడా ఆయన ఆలోచించలా. ఇక మన ఆత్మగౌరవం దెబ్బతింది కాబట్టి మనం పార్టీలోంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్నారు ఆయన. కేవీపీ గారు ఏంటంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్కి అంకితమైపోయినటువంటి వ్యక్తి. సో ఆయన కాంగ్రెస్ని విడిచిపెట్టలేకపోయారు. అదొకటే తేడా. అంతకని కేవీపీ గారు ఆయన ఫాలోవర్స్, రాజశేఖర రెడ్డి గారి ఫాలోవర్స్ సంబంధించి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఈయనంతా రాష్ట్రం మొత్తంలో రాజశేఖర రెడ్డి గారి ఫాలోవర్స్ వీళ్ళు పార్టీ కోసం ఆయన నమ్ముకొని బతికారు, వాళ్ళకి నువ్వు న్యాయం చేసుకుని వాళ్ళు కలుపుకొని వెళ్ళు అనే సందర్భం ఏదో జరిగిందంటారు. అలాంటిది మీ దృష్టిలో? సహజంగా ఉంటాయి కదా సార్ రాజకీయాల్లో. ఇప్పుడు సడన్గా రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత రాష్ట్రం మీద అవగాహన జగన్మోహన్ రెడ్డి గారికి రావాలన్నప్పుడు కొన్ని సలహాలు ఉంటాయి కదా. అంటే అప్పుడు తర్వాత కూడా సలహాలు కంటిన్యూ అయినాయా, లేకపోతే ఆ 9 నెలల్లో ఆయన మరణించిన తర్వాత మాత్రమే? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కేవీపీ గారితో మాట్లాడినట్టు, అంటే ఈ రాజకీయంగా సందర్భం కానీ కేవీపీ గారు జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయంగా మాట్లాడినట్టు సందర్భాలు కానీ లేవు. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆ కుటుంబంతో మీకు ఎట్లాంటి సాన్నిధ్యం ఉంది? ఇప్పటికీ కూడా పూర్తిగా 100% మేము ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళమే. ఇక అసలు అందులో ఇంకో దానికి అసలు అనుమానమే లేదు, ఆస్కారం కూడా లేదు. అసలు పూర్తిగా ఆ కుటుంబాన్ని ప్రేమించేటువంటి వాళ్ళం, ఆ కుటుంబం ఏం చెప్తే అది చేసేటువంటి వాళ్ళం, ఆ అనుబంధం అలా కంటిన్యూగా ఉండేటువంటిదే. వాళ్ళు కూడా అంతే. మీకు చూపెడతాను, 75వ సంవత్సరం రాజశేఖర రెడ్డి గారు జన్మదిన సందర్భంగా నాకు ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి గారు బట్టలు తెచ్చి పంపించారు. విజయమ్మ గారు బట్టలు, పెద్ద స్వీట్ ప్యాకెట్ పంపించారు. ఆ ముందు రోజు ఫోన్ చేసి ఇట్లా పంపిస్తాను అంటే ఏదో గిఫ్ట్ పంపిస్తా అన్నారు. ఏం గిఫ్ట్ నాకు తెలియదు. తీరా వచ్చినాక నేను ఆశ్చర్యపోయాను ఆ గిఫ్ట్ చూసేది. మీకు కూడా చూపెడతాను. అంత అభిమానం ఇప్పటికీ ఉంది, ఇప్పటికీ ఉంది. అందులో ఆయనకే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉంది, అందులో అనుమానం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇప్పుడు కూడా అత్యంత సన్నిహితులకి స్నేహితులు మాత్రం అలాంటివి పంపించగలుగుతారు. అవును, దాంట్లో మీరు ఒకరు, అందులో నేను కూడా ఉన్నా. అది నా అదృష్టం, అది నా పూర్వజన్మ సుకృతం, అంతే. అందులో నేను కూడా ఉన్నాను. ప్రతి వైద్యుడిగా, డాక్టర్గా ప్రతి పేదవాడు వచ్చి నా దగ్గర డబ్బులు లేదన్నా డబ్బు గురించి పట్టించుకోకుండా వైద్యం చేసే గుణం ఎక్కడ అలవాటైంది, ఎక్కడ దీని స్ఫూర్తి కలిగించారు మీరు మీ జీవితంలో? నాకు ఒక్కటి ఇదేంటంటే మా ఫాదర్ అండి. మా ఫాదరు ఆయన కొంచెం ఒక చిన్న స్థాయి నుంచి ఆయన కష్టపడి పెరిగి పెద్ద స్థాయికి వచ్చారు. 1960కే మాకు 200 ఎకరాల పొలం ఉంది, 2 మిల్లులు ఉన్నాయి. అప్పటికే ఆర్థికంగా బలమైనటువంటి వాళ్ళం కృష్ణా జిల్లాలో. సో నేను డాక్టర్ అయిన తర్వాత కూడా మా ఫాదర్ ఒక రోజున పిలిచి, మీకు కావాల్సినంత సంపాదించి పెట్టానురా, ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండండి, మీరు మనకి ఎక్కడ చెడ్డ పేరు తీసుకురాకండి, మంచి పేరు తెచ్చుకోండి, పేద బిక్కిని చూసి చూడకుండా కాస్త వాళ్ళకి సేవ చేసి పెట్టండి అని చెప్పి మా ఫాదర్ చెప్పారు. అదే నాకు కూడా అలవాటైపోయింది. అది మా ఫాదర్ అట్లాగే ఉండేవాడు సార్. ఆ కమిట్మెంట్ ఆయన ద్వారానే నేను నేర్చుకున్నది. అది అంటే వైద్య వృత్తిలోకి ఎంటర్ అయినప్పుడు అనుకున్నారా, లేదా ఇక్కడ ఉన్న పరిస్థితులు, ప్రజల యొక్క స్థితిగతులు చూసి వీళ్ళు చేయలేరు, వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలనిపించదా? వైద్య వృత్తిలో ఎంటర్ అవ్వటం అనేదండి సార్. మాది నేను ముందే చెప్పాను మీకు, మాది పొలిటికల్ ఫ్యామిలీ అని చెప్పి. మా తాతల దగ్గర నుంచి మేము కాంగ్రెస్ వాళ్ళం. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా మా ఫాదర్ దగ్గర నుంచే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ నడుస్తూ ఉండేవి. ఆ ఇదిలోనే మేము కూడా కాంగ్రెస్లోకి వెళ్ళాము. ఎట్లాగూ రాజశేఖర రెడ్డి గారికి దగ్గర కూడాను. ఆ ఇదిలో మాకు కాంగ్రెస్ పార్టీ సొంత ఇల్లే కానీ పాత ఇదేం కాదు. సో రాజశేఖర రెడ్డి గారు ఉన్నంతకాలం రాజశేఖర రెడ్డి గారితో మా ప్రయాణం అంతా జరిగిపోయింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉండకూడదు, ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఉండాలి అని చెప్పి ఆయన ఎప్పుడైతే టీవీలో అనౌన్స్ చేశాడో అప్పుడే మేము రిజైన్ చేసి వైసీపీలోకి వచ్చాము. దాని తర్వాత మాకున్న ఒకే ఒక ఇదేంటంటే సార్, రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 26 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీని బతికి బట్టగట్టించి అధికారంలోకి తీసుకొచ్చారు. తీసుకురావడమే కాకుండా ఇక్కడ 36 మంది ఎంపీలను గెలిపించి అక్కడ
కేంద్రంలో కూడా ప్రభుత్వాన్ని సుస్థిరంగా ఉండేటట్టు చేయగలిగారు. అటువంటి రాజశేఖర రెడ్డి గారు ఒక మహానాయకుడు, కాంగ్రెస్ పార్టీ కోసం తన సర్వస్వాన్ని ధారపోసినటువంటి ఒక నాయకుడు చనిపోయినప్పుడు వారి కుటుంబానికి ఇవ్వాల్సినంత గౌరవం కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల, ఖచ్చితంగా ఇవ్వాల. ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇది మా అందరి మనసులో కూడా ఉంది. ఇది నేను కేవీపీ గారితో కూడా నేను చాలాసార్లు ఇదే అన్నాను. ఆయన కూడా ఏకీభవించేవాళ్ళ, ఆయన ఏకీభవించేవాడు కానీ కాంగ్రెస్లో వదిలేవాడు కాదు. ఏకీభవిస్తే మరి వదలడానికి ఇబ్బంది ఏంటి? ఏకీభవించడం వరకే కానీ కాంగ్రెస్ని ఇచ్చిపెట్టే ఇది లేదు, ఆయన ఇడిచిపెట్టేది ఇది లేదు. అది మీ పొలిటికల్ అంటే టార్గెట్ కానీ రాజకీయ లక్ష్యం ఏమైనా పెట్టుకున్నారా ఈ అధికారం వచ్చిన తర్వాత కానీ అంతకుముందు కానీ? అంటే పొలిటికల్గా పలాంది చెయ్యాలని నేను ఎప్పుడు అనుకోలేదు సార్. కాకపోతే రాజశేఖర రెడ్డి గారు అన్న తర్వాత కొద్దిగా ఆలోచించాం, మనం కూడా రాజకీయాల్లోకి ఉంటే, అది కూడా పిల్లలు చదువులు అయిపోయిన తర్వాత వాళ్ళు సెటిల్ అయిపోయినాక రాజశేఖర రెడ్డి గారు వెనకాల పడి తిరగొచ్చులే అనుకున్నాం. సరే మా దురదృష్టం అనుకోండి, మా పెద్ద అబ్బాయి కూడా చనిపోయాడు, ఆయన చనిపోయారు. ఇక ఈ లోపల జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన వెనకాల పడి తిరగటం ఇంక మేము అలవాటు చేసుకున్నాం. ఏమవుతుందో చూద్దాం, ఈ ప్రయాణం ఎక్కడ దాకా వెళ్తుందో. నెక్స్ట్ క్యాండిడేట్ మీరా, మీ కుటుంబం నుంచి ఇంకోళ్ళ? మీరు కూడా పోటీలో ఉంటారా? చెప్పలేము సార్. ఇప్పుడు భవిష్యత్తుని మనం అప్పుడే ఏం చేయలేదు చెప్పలేం కదా. యూజువల్ సామాన్యంగా అయితే కుటుంబంలోంచే వస్తారు. కుటుంబం నుంచే వస్తారు. ఇన్ఛార్జ్గా కూడా గట్టిగా ఇవ్వాలి అని ట్రై చేస్తున్నారు అన్నారు. 2024కి పోటీలో దించడానికి పనులు కార్యక్రమాలు చేస్తున్నారు, మొదలు పెడుతున్నారు. కుటుంబం నుంచే ఉంటారు సార్. అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం నుంచే నుంచుంటారు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం, ఆయన అవకాశం ఇస్తే నుంచుంటారు. ఆయన ఒకవేళ ఏదన్నా పరిస్థితుల్లో ఇవ్వలేకపోయినా మేమేం అనుకోం. అది అదే నిబద్ధత, 100% వారి ఏడా నిబద్ధత మాకు పోదు అసలు. రామచంద్రరావు గారికి మీకు ఏమైనా ఈసారి మరి ఏమైనా పదవి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా స్టేట్? నాకంటూ ఏం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా అన్నారు, ఎందుకంటే సీనియర్ని కాబట్టి నేను ఎమ్మెల్సీ ఇద్దామన్న దీంట్లో ఉన్నారు, ఇస్తారనుకుంటున్నా. అంటే ఆయన అన్నమాట, నేను అన్నది కాదు. అది కార్యకర్తగా స్థాయి నుంచి అందరిని ఆదుకుంటూ వచ్చారు కార్యకర్తల నుంచి. రేపొద్దున ఈ 10 సంవత్సరాలు అధికారులు ఇప్పుడు పనిచేసిన వాళ్ళకి ఇంకా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి మీరు చెప్పాలనుకునేది ఏంటి మీ మాటగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాత్రం చాలా చాలా గొప్ప కార్యకర్తలు సార్, అందులో అనుమానం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ధనం ఉంది, అన్నీ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో ఎక్కువ మంది ఆర్థికంగా బలమైనటువంటి వాళ్ళు ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆర్థికంగా బలహీనమైనటువంటి వాళ్ళు అయినప్పటికీ ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా వీళ్ళు బెదరకుండా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి ఒకే ఒక ఏకైక నినాదంతో అంకిత భావంతో పార్టీ కోసం పనిచేశారు. జెండా మోసారు, కష్టాలు పడ్డారు, జైలుకి వెళ్ళడానికి సిద్ధపడ్డారు, కేసులు పెట్టించుకున్నారు, ఆర్థికంగా చితికిపోయారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలనే దగ్గర చిన్న డీవియేషన్ కూడా తీసుకోలేదు. అంత గట్టిగా పనిచేసి పెట్టారు. ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా అలా పనిచేసి పెట్టారు. సో వాళ్ళ యొక్క దీన్ని మనం రుణం తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా పార్టీకి ఉంది. తీర్చుకుంటాం కూడా, అందులో అనుమానం లేదు. ఖచ్చితంగా తీర్చుకుంటాం కూడా. రాజశేఖర రెడ్డి గారికి భారతరత్న ఇవ్వాలి సార్. కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజలకు కష్టసుఖాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి, ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, లేకపోతే డ్వాక్రా మహిళలకి మరి పాల వడ్డీలకే కానివ్వండి, రైతాంగానికి వడ్డీలు కానివ్వండి, రైతాంగానికి ఉచిత కరెంటు కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఒక రోల్ మోడల్గా మిగతా రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులందరికీ కూడా ఆదర్శంగా ముందు ఈ సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. హైదరాబాద్ చుట్టూతో ఔటర్ రింగు, శంషాబాద్ ఎయిర్పోర్టు
ఇట్లాంటివన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ముందు చూపుకు మనం చేయాల్సిన ఇంత గొప్ప నాయకుడు, ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి మనం భారతరత్న ఇచ్చి గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే ఎంజీఆర్ గారికి భారతరత్న ఇచ్చారు, తమిళనాడు ముఖ్యమంత్రి గారికి. అట్లాగే బీసీ రాయ్ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి భారతరత్న ఇచ్చారు. అట్లాగే అస్సాం ముఖ్యమంత్రి గారి భారతరత్న ఇచ్చారు. అట్లానే ఉత్తరప్రదేశ్లో మదన్ మోహన్ మాలవ్య భారతరత్న ఇచ్చారు ముఖ్యమంత్రులకి. అదే కోవకు చెందినటువంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు భారతరత్నకి 100% అర్హులు. ప్రజల్ని సొంత బిడ్డల్లాగా చూసుకునే దగ్గర కానీ, ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన దగ్గర కానీ, ఈ రాష్ట్రానికి ఏవైతే అభివృద్ధి కావాల్సినవి అవన్నీ తీసుకొచ్చిన దగ్గరకు కానీ, అట్లాగే రైతాంగాన్ని ఆదుకున్నటువంటి దగ్గరకు కానీ రాజశేఖర రెడ్డి గారు దేశంలోనే రోల్ మోడల్. ఖచ్చితంగా ఆయన భారతరత్న ఇచ్చి ఆయన గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఇదండి దుట్ట రామచంద్ర గారి ఆలోచన అభిప్రాయాలు. ప్రధానంగా పార్టీ కోసం పనిచేసిన వారందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు కావచ్చు, లేకపోతే పార్టీలో పనిచేసే ఎవరైనా కానీ గుర్తింపు గౌరవం ఇవ్వాల్సిందేనని, దానికోసం తాము పోరాడతామని, అలాగే పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకొని ఇక్కడ పనిచేయడానికి నాయకులను పంపించిందో వాళ్ళకు కూడా మేము సహకారం అందిస్తాను. అదేవిధంగా మా ఆత్మగౌరవం దెబ్బతినకుండా వాళ్ళు కూడా మమ్మల్ని కలుపుకెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో తన కుటుంబం నుంచి 2024 కానీ 2023 కానీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయడానికి అవకాశం ఉంటుందని, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా పోటీ చేస్తామని, పార్టీ కోసం పనిచేయడమే, వాళ్ళ కుటుంబానికి విధేయతగా ఉండడమే తమకు చాలా ఇష్టం అని చెప్పి ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. సంక్షేమం విషయం, అభివృద్ధి విషయం కూడా రాష్ట్రం పరుగులు పెడుతుందని, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తారనే ఆకాంక్ష కూడా ఆయన వెలుబుచ్చారు. పోలవరానికి సంబంధించి మాత్రం ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టడం మాత్రం సముచితం అని, ఆయనకి దక్కాల్సిన గౌరవం అదేనని చెప్పి ఈ సందర్భంగా ఆయన ఉద్ఘాటించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.